Hello, I'm Dr. Samira. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. So today, in the patient awareness series, we are talking about perianal diseases, hemorrhoids, fissures and fistula. సో దీనికి లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ ద ట్రీట్మెంట్ ఏమైనా వచ్చాయా, అలా వస్తే కనుక వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడదాము. సో ట్రెడిషనల్గా చూసుకుంటే ఈ పైల్స్కి కానీ ఫిషర్కి కానీ ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం. సో దీంట్లో హెమరాయిడ్స్ అన్నిటినీ కట్ చేసి వాటి బేసెస్ని లైగేట్ చేసి మనం ఓపెన్ మెథడ్ ద్వారా కుట్లు వేసి సర్జరీ చేసేవాళ్ళం. అలాగే ఫిస్చులాకి అయితే పూర్తిగా ఫిస్చులా ట్రాక్ మొత్తం తీసేయడం కానీ దాన్ని లే ఓపెన్ చేయడం కానీ చేసి తర్వాత పేషెంట్ని డ్రెస్సింగ్స్ చేసుకోమని చెప్పేవాళ్ళం. సో ఇలాంటి ట్రెడిషనల్ ట్రీట్మెంట్కి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అడ్వాన్సెస్ ఏంటో చూద్దాం. లేటెస్ట్గా చూసుకుంటే మనకి లేజర్ అనే ఒక ఎనర్జీ సోర్స్ ద్వారా హెమరాయిడ్స్ని ఫిషర్ని ఎఫెక్టివ్గా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ లేజర్ హెమరాయిడెక్టమీ సర్జరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే పేషెంట్కి సర్జరీ తర్వాత పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ తక్కువగా ఉంటుంది. సర్జరీ చేసిన సైట్లో కుట్లు ఉండవు కాబట్టి ఫ్యూచర్లో ఏనల్ కెనాల్ స్టినోసిస్ అంటే మోషన్ వచ్చే ఏరియా మూసుకుని పోవడం అనే ఒక కాంప్లికేషన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. అట్లాగే పేషెంట్కి హాస్పిటల్ స్టే చాలా మినిమలైజ్ చేయొచ్చు. ట్రెడిషనల్గా సర్జరీ చేస్తే కనీసం 2 to 3 days హాస్పిటల్ అడ్మిట్ చేసి హాస్పిటలైజ్ చేసి చేయవలసి వచ్చేది. అదే లేజర్ ద్వారా చేస్తే డే కేర్ ప్రొసీజర్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మార్నింగ్ టు నైట్ అడ్మిషన్ చేసుకుని దాన్ని సక్సెస్ఫుల్గా సర్జరీ ఫినిష్ చేసుకోవచ్చు. అట్లాగే ఫిస్చులాకి కూడా ఇదివరకు చేసే మెథడ్స్లో చేసుకుంటే పూర్తిగా హీల్ అవ్వడానికి 6 to 8 weeks టైం పట్టడము, అప్పటి వరకు రోజు డ్రెస్సింగ్స్ చేసుకోవాల్సిన అవసరం రావడము, ఇలాంటి భయాలతో కూడా చాలామంది డాక్టర్ని అప్రోచ్ అవ్వకుండా దాన్ని చాలా డిలే చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన మెథడ్స్ ద్వారా కొన్ని రకాల ఫిస్చులాస్కి, లెట్ మీ ఇన్సిస్ట్ ఆన్ దిస్, అన్ని టైప్ ఆఫ్ ఫిస్చులాస్కి ప్రతి పేషెంట్కి లేజర్ ఎఫెక్టివ్గా పనిచేయకపోవచ్చు. బట్ చాలా మటుకు ఫిస్చులా కేసెస్ ఎర్లీగా కనుక డాక్టర్ దగ్గరికి వస్తే సింపుల్ ఫిస్చులాస్ ఉంటే కనుక వీటిని కూడా లేజర్ ద్వారా ఇంటర్నల్ ఓపెనింగ్ దగ్గర క్లోజ్ చేసుకొని మిగిలిన ట్రాక్ని లేజర్తో బర్న్ చేసుకొని సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. ఈవెన్ కొన్ని కేసెస్ ఆఫ్ కాంప్లెక్స్ ఫిస్చులాలకి లోపల ఫిస్చులోస్కోపీ చేసి ఫిస్చులా లోపల మనం విజువలైజ్ చేసి కెమెరా ద్వారా దాన్ని మినిమల్ సర్జికల్ మెథడ్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లా లేటెస్ట్ అడ్వాన్సెస్ చాలా వచ్చాయి కాబట్టి భయపడకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. వీటికి అగ్రెసివ్ సర్జరీస్, పెయిన్ఫుల్ సర్జరీస్ కాకుండా లేటెస్ట్గా మనం మినిమల్ పెయిన్తో, మినిమల్ బ్లీడింగ్తో, అసలు కుట్లు లేకుండా కూడా సర్జరీస్ చేస్తున్నాము. సో డూ అప్రోచ్ అస్ at V9 Hospital, Begumpet. Thank you.